భరద్వాజ గారు ఈరోజు 2 సినిమాలు పెద్ద సినిమాలు రిలీజ్ అయినాయి. అవును. ఒకటి తెలుగు సినిమా మట్కా, 2 కంగువ. మట్కా సినిమా చూసాం కదా మనం. అవును. మట్కా సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే వరుణ్ తేజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్నటువంటి సినిమా. అవును. కరుణ్ కుమార్ డైరెక్టరు. ఈ కాంబినేషను సినిమా అంటే ఒక డార్క్ స్టోరీ చెప్పాలి అనుకున్నాడు ఆయన. వరుణ్ తేజ్తో ఈ సబ్జెక్ట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది అని తను అనుకున్నాడు. అలాగే వరుణ్ తేజ్ కూడా ఈ క్యారెక్టర్కి విపరీతంగా కనెక్ట్ అయ్యాడు. అంటే కథ విన్నప్పుడే ఈ క్యారెక్టర్లో తను ఏమేమి చేయొచ్చు అనేది తనకు ఒక డిజైన్ వచ్చేసింది. ఆ డిజైన్తో ఓకే చెప్పేశాడు. ఓకే. సో అతని తప్పేం లేదు సినిమా విషయంలో. మట్కాకి సంబంధించి అంటే ఇది జనరల్గా మనకు తెలిసినటువంటి ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అది మీరు ఛత్రపతి తీసుకోండి, లేకపోతే నాయకుడు తీసుకోండి, ఏవైనా గ్యాంగ్స్టర్స్ మనం చాలా సినిమాలు వచ్చినాయి కదా. చాలా సినిమాలు చూసాం మనం. దాదాపుగా ఎక్కడి నుంచో ఒక చోటకు వస్తారు, వచ్చిన తర్వాత అక్కడ జీవితాన్ని ఎలా నిర్మించుకున్నారు అనేది ఆ నిర్మించుకునే ప్రాసెస్లో సినిమా నడుస్తుంది. దాంతో ఎక్కడా కూడా మనకి అంటే సినిమా ఓపెన్ అయినప్పుడే మనకు క్లైమాక్స్ తెలుస్తుంది. క్లైమాక్స్ ఏమిటో మనకు తెలుసు. సో ఆ డ్రైవ్లో సినిమా వెళ్ళిపోతుంది. దీంతో ఆడియన్స్ని కూర్చోబెట్టగలిగింది సినిమా అంటే వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్తోనే కూర్చోబెట్టారు. అలాగే ఎలివేషన్స్ కావచ్చు, ఇతర వ్యవహారాలు కావచ్చు, విపరీతమైన కసరత్తు జరిగింది. అలాగే చాలా సన్నివేశాలు అంటే తెలిసిన సీన్లే దొరుకుతూ ఉంటాయి. ఎవరెవరు ఎప్పుడు ఏ కాన్స్పిరసీ చేస్తారు అనేది ప్రేక్షకులకి అనేక సినిమాలు చూసిన అనుభవంతో అది రొటీన్గా వెళ్ళిపోయింది. అయితే ఒక ఫైనాన్షియల్ క్రైమ్ అది. ఈ ఫైనాన్షియల్ క్రైమ్ అనేది దేశం తాలూకా ఎకానమీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అనే ఏరియాలో ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఉంటే బాగుండేది. అంటే మనం ఈ మధ్య కాలంలోనే ఒక స్కామ్ చూసాం, లక్కీ భాస్కర్. దాంట్లో దానికి ప్రధానమైనటువంటి షేర్ ఇచ్చాడు ఆయన. లక్కీ భాస్కర్ వెరీ గుడ్ మూవీ అది. దాంతో దీనికి కంపారిజన్ కూడా అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒక ఫైనాన్షియల్ క్రైమ్ దేశం తాలూకా ఎకానమీని ఎలా దెబ్బతీస్తుంది అనేది చెప్పడానికి కొంచెం టైం తీసుకుని ఉంటే, అంటే ఈ రొటీన్ వ్యవహారం నుంచి పక్కకి వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టి ఉంటే సినిమాని ఒక పద్ధతిగా ఉండేది. కానీ తను హీరో క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలి అనేటువంటి ఒక కంకణం కట్టుకుని ఉన్నాడు. ఎవరు? డైరెక్టర్ గారే. రెండోది ఈ కథ చెప్పినప్పుడు ఆయన కనెక్ట్ అయిపోయాడు వరుణ్ తేజ్. ఇవి రెండూ కలిసి సినిమాని అలా నడిపేసినాయి. యాంబియన్స్ కోసం విపరీతంగా కష్టపడ్డారు. ఆ కష్టం అంతా కనిపించింది తెర మీద. కాకపోతే ఆడియన్స్ని ఏ మేరకు థియేటర్లో వాళ్ళు కూర్చోబెట్టగలరు అనేదే ప్రశ్న. ఎంగేజింగ్గా సినిమా లేదంటే ఎక్స్పెక్ట్ చేసినటువంటి సన్నివేశాలు దొర్లుకుంటూ వెళ్ళిపోతాయి. అలాగే హీరో హీరోయిన్స్ మధ్య ఆ ప్రేమ, తర్వాత వాళ్ళ మధ్య వచ్చేటువంటి వైరుధ్యాలు, వాటిని కూడా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే ఏదో అలా నడుస్తుంది, ఒక డిస్కసివ్ మోడ్లో వెళ్ళదు కథ. ఇంకొంచెం డీటెయిలింగ్ వర్క్ చేసి ఉంటే, ఇంకొంచెం తగ్గి ఉంటే, తగ్గటం అంటే ఇన్ ది సెన్స్ ఆయన యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ అద్భుతంగా తీశాడు, దాంతో పేచీ లేదు. కానీ ఎమోషన్స్ దగ్గర ఇంకొంచెం డీటెయిలింగ్ వర్క్ చేసి ఉంటే డెఫినెట్గా మంచి సినిమా అయ్యేది. పెర్ఫార్మెన్స్ సైడ్ ప్రతి ఒక్కరూ వారికి ఇచ్చినటువంటి పాత్రలు అద్భుతంగా చేశారు. అందులో వరుణ్ తేజ్కి మేజర్ షేర్ ఇవ్వాలి. అంటే ఈ సినిమాకి ఏ మేరకు పేరు వచ్చినా అది తన ద్వారా వచ్చింది, వరుణ్ తేజ్ ద్వారా వచ్చింది. తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి సంబంధించి. ఆ కష్టం కనిపించింది. మట్కా అనేది నిజంగానే దేశవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించినటువంటి ఒక ఫైనాన్షియల్ వ్యవహారం. జూదమే, రైల్ స్టోరీ కదా. అవును. జూదం అనేది దేశంలో పేదరికం పెరుగుతున్న క్రమంలో ఈ ప్రాసెస్లోనే, ఆకలి పెరుగుతున్నటువంటి ప్రాసెస్లోనే ఆశ పెరుగుతుంది. ఈ ఆశ పెరగటం, ఈ ఆశ అనేదాన్ని కాన్సెప్ట్గా చేసుకుని రంగంలోకి దిగుతారు వీళ్ళందరూ. ఆశ నమ్మకమైన వ్యాపారం నడుస్తుంది. దాన్ని ఒక పాత్ర అంటే ఒక ఎవరైనా సరే చాలా అనేకం కనిపిస్తాయి. సల్వరాజ్ కుంభకోణం చూసాం మనం,
ఇలాంటివి అనేకం జరిగినాయి ఆ టైంలో. వీటన్నిటి నేపథ్యంలోనూ ఈ కథను నడిపాడు. అలాగే దీనికి రకరకాల వ్యవహారాలు పులిమాడు. మార్కెట్లో జరిగేటువంటి దాదాగిరి దగ్గర నుంచి మొదలుపెట్టి, అలాగే జైలర్కి ఇతనికి ఆ కనెక్షను, ఇవన్నీ చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయని అనుకున్నాడు తను. ఈ వర్కౌట్ చేయటం బాగానే ఉంది, కానీ అక్కడ ఎమోషన్స్ని ఇంకొంచెం డీటెయిలింగ్ వర్క్ చేసి ఉంటే బాగుండేది ప్రతి క్యారెక్టర్కి. మదర్కి అలాగే అంటే ప్రారంభంలోనే మిస్గైడ్ జరిగింది. సినిమా ఓపెన్ చేసినప్పుడే అతన్ని ఒక క్రిమినల్ అడుగుపెట్టాడు అన్న టోన్లో ఓపెన్ చేస్తాడు. అంటే బోర్న్ క్రిమినల్ అని చెప్పేస్తాడు. అసలు నేరం అనేది ఎలా పుడుతుంది, నేర ప్రవృత్తి ఎలా పుడుతుంది, ఆ ఏరియాలో ఇంకొంచెం డీటెయిలింగ్గా వెళ్ళి ఉండాల్సింది. అది జరగల. అది నేరేట్ చేయటమే ఒక సిబిఐ ఆఫీసర్ కోణంలో నేరేషన్ మొదలుపెట్టి ఆడియన్స్ని రకరకాలుగా డీవియేట్ చేసి, ఆ తర్వాత కథలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆడియన్స్ ఆ వెర్షన్తోనే కనెక్ట్ అయి నడుస్తూ ఉంటారు. ఇదొక గందరగోళం. ఈ పాత్ర ఒక దూరంలో నడుస్తుంది, నేరేషన్ ఒక దూరంలో నడుస్తుంది. ఈ మిస్ మ్యాచ్ అనేది ఆడియన్స్ని కన్ఫ్యూజ్ చేసింది సినిమాలో. క్యారెక్టర్లకు సంబంధించిన కన్ఫ్యూజన్ ఎలాగూ ఉంది. అందుకని ఒక డార్క్ స్టోరీ కేజీఎఫ్ లెవెల్లో పేలుతుంది అనే ఉద్దేశంతో ఎంచుకున్నటువంటి సబ్జెక్టు కష్టం పడ్డారు, కానీ అది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుంది అనేది అయితే డౌటే.